10th క్లాస్ ట్రిగ్నామెట్రీ ఈ ప్రాబ్లము ఈసారి ఎగ్జామ్స్కి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. సాల్వ్ చేద్దాం రండి. ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, సైన్ తీటా మైనస్ 2 సైన్ క్యూబ్ తీటా డివైడెడ్ బై 2 కాస్ క్యూబ్ తీటా మైనస్ కాస్ తీటా ఈక్వల్ టు tan తీటా అని ప్రూవ్ చేయాలి. సో క్వశ్చన్ ఇది, ఓకేనా. సో ఇందులో ఫస్ట్ నేను ఏం చేస్తాను, ఇక్కడ సైన్ తీటా కామన్ తీస్తా. సైన్ తీటా కామన్ తీస్తే ఏమవుతుందో 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ తీటా డివైడెడ్ బై, అదేవిధంగా ఇక్కడ కాస్ తీటా కామన్ తీస్తా. కాస్ తీటా కామన్ తీస్తే ఏమవుతుంది 2 కాస్ స్క్వేర్ తీటా మైనస్ 1. సో మనకేం తెలుసు, సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. సో ఇక్కడ సైన్ స్క్వేర్ తీటా ఏమవుతుంది 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా, ఓకేనా. సైన్ స్క్వేర్ ప్లేస్లో 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా సబ్స్టిట్యూట్ చేస్తా. ఏమవుతుంది 1 మైనస్ 2 ఇంటూ 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా డివైడెడ్ బై ఇక్కడ చూడండి, డివైడెడ్ బై కాస్ తీటా ఇంటూ 2 కాస్ స్క్వేర్ తీటా మైనస్ 1. ఓకే, సో sin theta into 1 minus 2 into 1 minus 2 plus cos square theta divided by cos theta into 2 cos square theta minus 1. Okay na, 1 minus 2 enta minus 1. sin theta into ఏమవుతుంది 2 cos square theta minus 1 divided by cos theta into 2 cos square theta minus 1. 2 cos square theta minus 1, 2 cos square theta minus 1 gets cancelled. Sin theta by cos theta ఎంత tan theta. ట్రిగ్నామెట్రీ డిఫికల్టీగా ఫీల్ అయ్యే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ రీల్ని షేర్ చేయండి.